అన్న నమస్కారం అన్న. నమస్తే మీ పేరు ఏం పేరన్నా? నా పేరు శివరాజు. ఓకే, మీ డైరీ ఫామ్ ఎక్కడ ఉంటదన్న? మా డైరీ ఫామ్ వచ్చేసి శ్రీకృష్ణ డైరీ ఫామ్. ఓకే, కుర్రోగూడ విలేజ్, షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్న. ఓకే, సర్దనార్ నుంచి బరాబర్ సర్దనార్ సంత నుంచి 1 కిలోమీటర్ వస్తుంది. ఇది రోడ్ అన్న కనబడుతుంది, అక్కడ బస్ అవుతుంది. అవును, మెయిన్ రోడ్ కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ చూస్తే మన షెడ్ కనబడతాను. ఓకే, సర్దనగర్ నుంచి రావాలి. సర్దనార్ నుంచి బరాబర్ 1 కిలోమీటర్ రావాలి. ఏ రూట్ లో రావాలి? షాబాద్ రూట్ లో. షాబాద్ రూట్ లో. షాబాద్, ఇది షాబాద్, చేవేళ్ళ, రంగారెడ్డి, కంది, ఓకే, రంగారెడ్డి పోయే రూట్ అనేది. ఓకే, అక్కడ బ్యానర్ ఉన్నట్టుందనా? ఓకే, యాప చెట్టు కింద బ్యానర్ కనబడుతుంది నీకు. ఓకే, లెఫ్ట్ సైడ్ పక్కనే ఉంటుంది షెడ్. షెడ్ ఇక్కడే ఫ్రెండ్స్, మనకి చూసుకోవచ్చు. ఏ పచ్చి ఎక్కడ ఉండే, ఇప్పుడు ఎక్కడ చేంజ్ అయింది? సర్దనార్ పాత సంతలు ఉండనా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి కుర్రోగూడ దగ్గరికి మా హోమ్ ప్లాట్ ఉంది, ఇక్కడ చేంజ్ చేసాం మనం. ఇక్కడ అవునన్నా, చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మీ తాను ఎన్ని ఆవులు లోడ్ తిని? మా దాని 18 ఆవులు లోడ్ తినా. ఓకే, అందుకే 8 ఆవులు సేల్ అయినాయి, 10 ఆవులు ఉన్నాయి ప్రజెంట్. 10 ఆవులు. ఏం ధరల నుంచి ఉన్నాయి? మా తాను 80,000 నుంచి ఉన్నాయి వారం అయితే. ఓకే, ధరలు అంటే చెప్పడానికి రాదు, ఎందుకంటే ఒక వారం ఎక్కువ అయితే ఒక వారం తక్కువ అవుతుంది కదా. ఓకే, చెప్పడానికి రాదు. ఏ వారం ఎక్కుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో బయట రేట్ పెరిగింది కాబట్టి పెరుగుతుంది రేట్, ఆవుకైతే తగ్గుతలేదు. అదే కావాలనుకున్న వాళ్ళు ఎంత తొందర అంటే అంత తొందర ఇస్తే బాగుంటుంది. ఓకే, చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోయాను రండి అన్న. ఫస్ట్ ఆవు కొత్త చెప్పనా? అనేది 2 పళ్ళ ఫస్ట్ అనేది 2 పళ్ళు ఫస్ట్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ లాక్ వచ్చిన తరపండి ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూసుకోవచ్చు. ఈ ఆవు కథ చెప్పు అన్న. మనకైతే ఫస్ట్ లాక్ వచ్చిన తరపు అంటున్నావు కదా, ఏం చూడన్న ఇది అన్న? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది 2 పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్. మనకైతే ప్రజెంట్ చూసుకోవచ్చు. మనకైతే ఇంకా అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, అడ్డర్ లైన్ కూడా చూసుకోవచ్చు. మనకైతే అన్న ఇప్పుడు ఈయన ఇదే ఈనాడానికి ఉంది. ఎంతవరకు ఎత్తుకోవచ్చు అన్న పాలు? 10 ఇస్తుంది అన్న పూటకి. మంచి 10 లీటర్ పాలు గ్యారంటీ ఇస్తుంది. 10 లీటర్లు రోజు మీద మనకైతే 20 లీటర్ల కెపాసిటీ. ఓకే, చూసుకోవచ్చు ఒకసారి. ఉంది చూడండి. హెచ్ఎఫ్ క్రాస్ అయితే. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, ఈనమాపు ఉంది ఫ్రెండ్స్. ఈ యాభై అయితే చూసుకోవచ్చు. మనకైతే సూపర్ ఉన్న పిరకా జుట్లు కూడా మనకైతే ప్రజెంట్ ఇది ఇంకా అడ్డర్ లైన్ కూడా బాగుంది చూసుకోవచ్చు. సన్నకట్ కూడా బాగానే ఉంది. అండ్ ప్రజెంట్ అయితే దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్కి కడుతాం, అన్నకైతే కాల్ చేసుకోండి. హెవీ బాడీ ఉంది కాకపోతే జర్నీలు ఇవ్వాలని వచ్చిందా ఇది? ఓకే, ఓకే, చూసుకోవచ్చు. ఓకే అన్న, జత గురించి చెప్పానా? రెండు సూడి ఆవులే. ఓకే, సెకండ్ లొకేషన్ ఆవులనా. ఓకే, ఇప్పుడు ఇంకొక ఒక వారం రోజులు ఏం చేస్తాను. రెండు వారం రోజుల్లో 2 హెచ్ఎఫ్ క్రాస్లే ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. కొమ్మావులు. ఓకే, కొమ్మావులు మనకైతే సన్నకట్ చూసుకోండి. ఓకే, ఆర్డర్ లైన్ చూపించారండి, చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అన్న ఇది దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ దీని అయితే 12 పాములు ఇస్తాను. ఇది 12 నుంచి 13 మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్స్. ఈ ఆవు దగ్గర అయితే చూసుకోవచ్చు. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మనకైతే 2 12 నుంచి 13 మధ్యలో పాలు అయితే పెట్టుకోవచ్చు అంట. ఈ 2 అయితే చూసుకోవచ్చు. ఓకే, ఈనమాపున ఎంత టైం పెట్టుకుందాం? ఓకే ఫ్రెండ్స్ చూసుకో అన్న. ఈనమాపు ఉంది కదా, ఎంత టైం వారం లోపల అయితే పెట్టేసుకుని ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. వెళ్ళిపోనా ఫ్రెండ్స్. ఈ ఆవుల ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేసుకుని మీరు అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే 4వ కొత్త చెప్పనా? ఓకే, మనం ఇంటికాడికి తీసుకొచ్చాము. ఓకే, బ్రీడ్ చూడండి, 100% క్వాలిటీ. 100%. ఓకే, ఎన్ని పళ్ళతో ఉంటుంది ఇది? 6 పళ్ళ అయిపోయింది, కడలేస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 6 పళ్ళ నుంచి కడలేస్తుంది అంట ఫ్రెండ్స్. మనకైతే ఇది అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అది మనకు ఈనిందా? నిన్న 2 days అవుతుంది. ఈయన 2 days అవుతుంది. ఓకే, సన్నకట్టు కూడా వేసుకోండి. ఎంతవరకు ఇస్తున్నాను పాలు? 12 లీటర్ పాలన దీని దగ్గర. పొద్దుగల 12, సాయంత్రం 12 చూసుకోవచ్చు. మనకైతే 12 లీటర్లు అయితే ఉన్నాయంట. రోజు 24 లీటర్లు అయితే ఉన్నాయంట సార్. మనకైతే ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకునే రైతులు ఉంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి. దానికైతే రోజు మీద 25 లీటర్లు అయితే పాలు రెడీ ఉందంట అన్న చెప్తుండు. ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అంతే కదా? అంతే, 100% చెక్ చేసుకొని తీసుకోమని చెప్పండి. అంతే. 5వ కొత్త చెప్పనా? ఇది ఏం అన్న? ఇది జెర్సీ క్రాస్ అనేది. జెర్సీ క్రాస్ బ్లాక్ పడ్డది. ఓకే, ఏనిందన్న 3 రోజులు అవుతుంది. 7 లీటర్ పాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు 7 లీటర్లు చూసుకోవచ్చు. మనకైతే అన్న ఇప్పుడు మనకి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది అన్న ఇవాళ. ఓకే, ప్రజెంట్ 3 పాలు ఉన్నాయి, మంచి పాలు ఉన్నాయి. మంచి పాలు ఇవాళ పొద్దున అయితే మంచి పాలు అని. కానీ ఓకే, పొద్దుగా లేడు, సాయంత్రం పాటు 14 లీటర్ పాలు రెడీ ఉన్నాయి. దీనిదే కదా? అవునన్న. ఇప్పుడు ఈయన ఎన్నో అవుతా? ఇప్పుడు సెకండ్ లెటర్ వేసిన అన్న. ఓకే, దీని దూడ ఏం దూడుందన్న? కోడిదూడు ఉందన్న. కోడిదూడు ఉందంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ ఈ ఆవు ఏం ధర చెప్తున్నా? ఇది ఒకటి ఇది 90,000 చెప్తున్నా. 85,000కి ఇచ్చేస్తాం. 85,000కి ఇచ్చేస్తాం. ఓకే, పాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్, రెడీ ఉన్నాయి. ఎవరైనా పాలు చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి. మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ఓకే, ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకైతే చూసుకోవచ్చు. అన్న 6వ కొత్త చెప్పనా? అన్న ఇది ఏనింది అన్నది. ఓకే, 20 days అవుతుంది.
20 రోజులు 20 రోజులు అవుతుంది. ఓకే 9-10 లీటర్లు నాన్న పూట 9 నుంచి 10 9 నుంచి 10 లీటర్లు అయితే ఉన్నాయంట. పొద్దుగాల అయితే పాలు తీసేసిరానా? తీసాము. ఓకే ప్రజెంట్ ఇప్పుడున్న రెడీ ఉన్న పాలు చెప్పను అన్న 9-10 పొద్దుగాల 9 లీటర్లు వచ్చింది. 9 లీటర్లు ఓకే ప్రజెంట్ అయితే 20 రోజులు అయితే అవుతున్నాను ఫ్రెండ్. డెలివరీ అయిపోయి మనకైతే చూసుకోవచ్చు. దీని దూడ దూడ ఉందన్న ఆరుదోడు ఉంది ఫ్రెండ్ చూసుకోవచ్చు. ఆరుదోడు అయితే ఉందంట. ఇప్పుడు ఈయన ఎన్నో అవుతాను ఇది ఓకే ఇప్పుడు ఏంది 3 అవుతామంట. కడపల్లో అయితే వేస్తుందంట మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు ఇచ్చేటివన్నీ స్టూడియో అన్న మొత్తం పాల ఇప్పుడు 2 అవర్లు కదా. ఓకే 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాలు ఇచ్చేవాళ్ళ? అవునమ్మా. ఓహో చూసుకోవచ్చు మనకి. ఓకే చూసుకోవచ్చు మొత్తం 18 ఆవులు. ఓకే చూసుకోవచ్చు. ఓకే ప్రతి ఒక్క ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడతాను ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేసుకోండి. ఓకే మనమైతే నేను ఎస్టా దగ్గరికి వెళ్ళిపోండి అండి. అన్న ఏడా కొత్త చెప్పన్న తినడానికి ఉంది. అవునా ఏం చూడ అన్న ఇది? ఫోర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 4HF అంట మనకైతే ఇది ప్రజెంట్ అయితే. అండ్ చెప్పండి అన్న ఇది మనకి ఇప్పుడు ఈయన అవుతానా? సెకండ్ ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. కొంచెం గట్టిగా మాట్లాడు. ఓకే ప్రజెంట్ అన్న మనకి ఇది ఈయన అయినా అవుతుందా? ఓకే ఇది ఎంతవరకు ఎక్కొచ్చు అన్న పాలు? ఎంతవరకు ఎక్కొచ్చు? 13 వరకు ఫ్రీడమ్ బట్టి పాలిస్తాయి అన్న. ఏ దూడైనా కానీ అంతే పూటకైతే 13 వరకు పాలిస్తుంది. 13 వరకు మెయింటెనెన్స్ గినంగా ఉండాలి. మెయింటెనెన్స్ ఏమన్నా మెయింటెనెన్స్ చేసిన పాలు ఈ ఇష్టం వచ్చినట్టు చెట్టు కట్టేసి వేపుతుంటే ఇక పాలు ఇచ్చేటి కావు ఇవి మనకైతే చూసుకోవచ్చు. మనకి దీని కెపాసిటీ ఎంత వరకు ఉందన్న? అదే 13 లీటర్లు ఇస్తాను దీని కెపాసిటీ. ఓకే మామూలుగా అయితే తక్కువ మెయింటైన్ చేసినా 12 వరకు ఇస్తాను. హైట్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అవైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటా మనకైతే. 2 అవుతానా? 2 అవుతాయి. ఓకే చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది ఆవు. నేను చెప్తున్నా ఫ్రెండ్స్ మనకైతే ఏం లేదు. ప్రతి ఒక్క ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా. అన్నకైతే కాల్ చేసుకోండి. చాలా పెద్దగా ఉంది ఆవు అయితే. హెచ్ఎఫ్ రాసా? హెచ్ఎఫ్ బ్రీడా? హెచ్ఎఫ్ ఓకే అన్న ఈ ఆవు కొత్త చెప్పన్న బాగుంది అన్న. ఇది ఏందన్న 2 రోజులు అవుతుంది. ఇది 2 రోజులు అవుతుంది. జున్నుపాలు అవుతున్నాయి. 8 లీటర్లు జున్నుపాలు అవుతున్నాయి. ఓకే లేదన్న దీనికి ఒక సన్ను లేదు కానీ సూపర్ ఉందా నావు. హెవీ ఆర్డర్ లైన్ కూడా సూపర్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 3 ఛానల్ ఎంతవరకు ఇచ్చిన పాలు? 8 లీటర్లు ఇస్తున్నాను ఇప్పుడు. 8 3 దానిలోనే 10 ఇస్తారు టైం. 10 అవునన్నా చూసుకోవచ్చు మనకైతే. అండ్ దీని ఇది 2 రోజులు అవుతుంది. మనకు దీని దూడం చూడదనా? దీని ఆడదోడుందన్న. ఆడదున్నానా? ఆడదోడు ఉందంట. చూసుకోవచ్చు 3 ఛానళ్ళతో అయితే ఉంది ఫ్రెండ్స్. అవైతే యావు ఒక్కసారి 3 ఛానల్ అవుతుంది. ఒకసారి ధర కూడా కనుక్కుందాం జర చివరి వరకు చూడండి అట్లానే. ఇది ఆల్రెడీ పొద్దుగా పాలు తీసేసి అన్న వాళ్ళు అయితే. ఇప్పుడు ఈయన ఎన్నో అవుతాను అయితే? ఇది 3 అవుతా. అవునన్నా ఓకే ప్రజెంట్ ఇప్పుడు 3 ఛానల్ ఆవుకి ఏమైనా ధర చెప్పగలుగుతారా? లేకపోతే రైతులు ఇక్కడ వచ్చి మాట్లాడుకోమంటారా? 1,05,000 చెప్తాను. ఫైనల్ రేటు 95,000 ఇస్తాను. 3 ఛానల్ ఉన్నాయి కాబట్టి పాలిస్తాను. ఇప్పుడు నార్మల్ గా నీకు 4 ఛానల్ ఉంటే 1,30,000 తక్కువ ఇయ్యాను కానీ ఓకే ఆ 3 ఛానల్ కాబట్టి 95,000 ఇస్తాను చెప్తాను. 95,000 అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అన్న అయితే చూసుకోవచ్చు. 3 ఛానల్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చెప్తున్న రేటు. 4 ఛానల్ ఉంటే ఖచ్చితంగా 1,25,000 చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. ఓకే మీకు ఇంకా నా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడితే అన్నకైతే కాల్ చేసుకోండి. నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. అన్న ఈ ఆవు కథ చెప్పనా? ఇది నిన్న నైట్ అన్న. శనివారం రోజు నైట్ అయింది. ఓకే ఆడదోడు ఉంది. దీనికి ఆడదోడు ఉంది. ఇప్పుడు ఏంది 2 అవుతానా 3 అవుతుంది? సెకండ్ ల్యాప్ ఇప్పుడు ఏంది 2 అవుతామంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకు ఎంతవరకు ఇస్తుందన్న? జున్నుపాలు నాయన ఈ రోజు మార్నింగ్ దిగింది కదా. మార్నింగ్ అయితే ఒక 8 లీటర్ పాలు. ఓకే ఇవాళ ఉందా? ఈ రోజు దిగింది కదా బండి. చెప్పడానికి రాదు ఖచ్చితంగా ఒక 1 వారం రోజులు కావాలి. ఓకే ప్రజెంట్ మనకి ఇది ఎంతవరకు వచ్చింది? కెపాసిటీ ఎంతవరకు ఉంది? 8 ఇస్తాను. పొద్దున్న సాయంత్రం 8 ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. మనకైతే ఇక వ్యాపారం ఏం లేదు మనకైతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నాయి? 95,000 చెప్తున్నా. 85,000 ఇస్తాను. 85,000 ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మీరు ధరలు అడుగుమంటారు కాబట్టి అడుగుతున్నా ఫ్రెండ్స్. జర చివరి చూడండి. జర చెడ్డు కూడా మారింది. జర మంచిగా లొకేషన్ చెప్పాను మన రైతులకి. సర్దనార్ విలేజ్ షాబాద్ మండలం. ఓకే కురగూడ విలేజ్ షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా. ఓకే సర్దనార్కి బరాబర్ ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ వస్తుంది. 1 కిలోమీటర్. అవును ఫ్రెండ్స్ మీరు చాబా రూట్లో వస్తుంటే బోర్డు కనిపిస్తుంది. శ్రీకృష్ణ డైరీ ఫామ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్. మనకైతే ఆ బోర్డు కాడికి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ మళ్ళీ అయిపోతాయి. అంతే ఓకే రోడ్ మీద కనబడుతుంది షెడ్ కనిపిస్తుంది మనకైతే. ఓకే నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. అన్న ఈ బోర్డు గురించి చెప్పండి అన్న. అది 2 days అవుతుంది అన్న. ఓకే సెకండ్ ల్యాప్ వేసింది ఇప్పుడు. ఓకే పాలు అయితే 10 లీటర్లు రెడీ ఉన్నాయి. 10 లీటర్లు 10 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అంటే ఫ్రెండ్స్. దీని దగ్గర అయితే చూసుకోవచ్చు. మనకి ప్రజెంట్ అయితే ఎప్పుడు నిందన్న ఇది? 2 days అవుతుంది. ఓకే చాలా పెద్ద ఉందా నావు? చాలా పెద్ద ఉంది. ఒక మినిమం 6 ఫీట్లు ఉంటుండొచ్చు. దీని దూడం ఉందన్న?
అన్న ఇది మిల్కింగ్ కెపాసిటీ ఎంత చెప్తున్నామన్నా? ఇది 12 ఇస్తాను, 25 లీటర్లు ఇస్తుంది రోజు మీద. చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్, చావు అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది. మీకు వీడియోలో ఏమీ అర్థం కాకపోవచ్చు, ఇక్కడ వచ్చి చూసుకుంటే అర్థమవుతుంది. కొద్దిగా అయితే పాలు తీసేసారు అంట అన్న వాళ్ళు అయితే. పాలు ఖచ్చితంగా ఇస్తాను. ఓకే చూసుకోవచ్చు, ఇది చాలా పెద్ద ఉంది కాబట్టి ఇక దీని ధర అయితే నేను అడగలేను, మీరు వచ్చి ఇక్కడ కనుక్కోండి చూసుకోవచ్చు. ఓకే ఇది ఇప్పుడు ఈయన ఎన్న అవుతానా 2 అవుతానా? ఓకే చూసుకోవచ్చు. ఓకే సన్న కొట్ట అంతా బాగానే ఉంది, చాలా బాగుంది. ఓకే ఈ ఆవు గురించి చెప్పండి అన్న, ఏం ఇది? ఇది వచ్చే ప్రాసన అది. ఓకే ఈనింది. ఓకే డేస్ అవుతుంది. ఓకే 10 లీటర్ల పాలు రెడీ ఉన్నాయి ఇప్పుడు. 10 లీటర్ల పాలు. ఇప్పుడు రైతులు నైట్ కన్నా రేపని వస్తారు, రోజు పొద్దుగాల పొద్దున్నకి వచ్చి చెక్ చేసుకోమని. అడర్ లైన్ కూడా సూపర్ ఉంది మనకి లైన్, ఇక బాగుంది. అండ్ ప్రజెంట్ అయితే ఈనిందంట ఎన్ని రోజులు అవుతుందన్న? 20 రోజులు అవుతుంది. 20 రోజులు. ఓకే దీని ఇప్పుడు ఈనింది 2 అవుతానా? అవును. ఓకే దీని చూడండి ఆడుతుంది నేను చూసుకోవచ్చు, ఆడుతుంది ఉందంట ఈ ఆవుకి అయితే చూసుకోవచ్చు. బాగుంది ఆర్డర్ కూడా. అంటే మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఎంతవరకు వచ్చి ఆవు? 12 లీటర్లు ఇస్తాం. ఓకే రోజు మా 25 లీటర్ల కెపాసిటీ ఆవు అంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇక ఎరం కట్టు నా ఇక పొరుగున్నారని చూసుకోవచ్చు. ఓకే ఈ విధంగా అవుతుంది. మనం అయితే లాస్ట్ ఉంది, దాని దగ్గర వెళ్ళిపోండి మనకైతే చూద్దాం. ఈ ఆవు కథ చెప్పానా? ఇది 20 డేస్ టైం పడుతుంది. ఓకే 20 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు ఇంత 2 అవుతా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, 2 అవుతా అవంటే మనకైతే ఇప్పుడు ఇంత 2 అవుతా 20 రోజులు టైం ఉంటుంది. 20 రోజులు ఇంకా తయారు కాలేదు. తయారు కావాలి కాయలు వస్తుంది ఇప్పుడు. ఓకే 20 రోజులు టైం పడుతుంది. 25 లీటర్లు ఇస్తుంది రోజు మీద 25. చాలా పెద్ద ఉందా నావు? రోజు మీద 25 లీటర్లు పాలు ఇస్తుంది. ఓకే సన్నకట్టు బాగుందన్న. చూడు ఇప్పుడు గట్టిగా చేస్తే సన్నకట్టు కొంచెం ఇక్కడ జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా అవుతుంది. ఓకే చూసుకోవచ్చు, టైట్గా వస్తాయి కదా. అవును ఇట్లా అవుతుంది. చూసుకోవచ్చు అట్లా. రోజు మీద 25 లీటర్ల కెపాసిటీ. ఓకే 20 రోజులు టైం పెట్టుకోండి ఈ ఆవుదైతే అయితే. ఇప్పుడు 20 రోజులు ఆవు ఇప్పుడు మనకి ఏం ధర చెప్తున్నా చెప్పు. ఇప్పుడు వచ్చి రైతులు కొనుగోలు చేసుకుంటే ఇప్పుడు రెడీ అయితేనే 140 చెప్తున్నాను, రెడీ కాలేదు కదా. 10,000 తక్కువ చెప్తున్నాను, 1 చెప్తున్నాను. ఓకే చూసుకోవచ్చు. వ్యాపారం ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి చూసుకోవచ్చు, తగ్గుతుంది. రైతుల దగ్గరకు వస్తే తగ్గుతుంది. ఓకే ఇక్కడ వ్యాపారం చేసుకోండి, ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి చూసుకోవచ్చు. అన్న ఈ ఆవు ఈనాటి ఉంది, దీని కథ చెప్తావానా? ఈనిందన్న ఇది. ఓకే దూడ కూడా మంచి ఆడదూడ పుట్టింది. బ్రీడ్ ABS బ్రీడ్ చూసుకోవచ్చు. దూడ అవును. ముంగల ఫేస్ క్వాలిటీ కూడా ఆవుది బాగుంది. కొమ్మావు ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. మనకైతే అను అన్న మనకి ఇది ఈనింది ఎన్నో అవుతుంది? సెకండ్ నైట్ 6 పళ్ళతో ఉంది. 6 పళ్ళు. 6 పళ్ళతో ఉంది. ఎంతవరకు వచ్చాను ఈ ఆవు? వాళ్ళు 12-13 చెప్పారు పూటకి. ఓకే ఇస్తుంది 12 వరకు ఇస్తుంది, 10-12 వరకు ఇస్తుంది పాలు. మాయ కూడా ఇప్పుడు పడుతుంది చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఇంకా అడ్డర్ చూసుకోవచ్చు. 12 అంటే రోజు 25 లీటర్ల కెపాసిటీ. మంచిగా మెయింటెనెన్స్ చేసుకోవాలి, మెయింటెనెన్స్ చేస్తేనే పాలు. నాలుగు కట్టేసి ఒరగడేస్తే పాలు ఇయ్యదు. పచ్చికుట్టి పెట్టాలి, మంచిగా చలేజ్ పెట్టుకోవాలి, ఇండియల్ మిక్సర్ వాడాలి. దాని టైం టు టైం దాని వాడితే పాలు ఇస్తుంది. కానీ ఇప్పుడు నా తాను పచ్చిగడ్డ ఒరగడ్డి ఉంది పాలు ఇస్తుంది. అదే చూసుకోవచ్చు. ఇక దీని కథ అయితే ఈ విధంగా అవుతుంది. ఈయనది ఇక మురుపాలు ఏమైనా చెక్ చేసుకోవచ్చు. 4 ఛానళ్ళలో మంచిగా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. ఇక ఏమున్నా ఇక్కడనే కదా. ఇప్పుడు ఏమైనా గ్యారంటీ వారంటీ ఉంటుందా ఏం లేదా? ఇప్పుడే ఏంది అవును అంటే ప్రజెంట్. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అంటే చండ్ల గుడ్డమాయకి గ్యారంటీ ఇస్తారు కానీ అదే ఎప్పుడు ఒక మాట కాడికి రైతులు ఎవరైనా కొనుగోలు చేసేటోళ్ళు అంతే కదా. ఓకే ఇది ఏంది గిర్లాండా లేకపోతే ఇది సైవల్ క్రాస్? ఓకే ఇది ఆరుదూడ. ఓకే ఫ్రెండ్స్ మనకైతే చూసుకో 2 ఒకటేసారి అయినాయి. అండ్ మనకైతే ఇది చూపిస్తారండి ఎంతవరకు వచ్చింది. తరుపులాగా ఉంది. 2 పళ్ళు. 2 పళ్ళు ఫస్ట్ లొకేషన్ తరుపు. ఓకే ప్రజెంట్ చూసుకోవచ్చు. మనకైతే ఎంతవరకు వచ్చాను ఒక మాట కాడికి 8 బ్రీడ్ ఉంది కాబట్టి సైవల్ క్రాసా? ఓకే చూసుకోవచ్చు. ఇంకా ఆర్డర్ కాల్ చూసుకోండి. మనకైతే ఇది ఎంతవరకు చెప్పొచ్చు అన్న? ఈ తరుపు వరకు చెప్పు. పాలు అంటారా? పాలు కాదు ధర 1.20 చెప్తాను. 2 పళ్ళ దూడ. ఓకే 2 పళ్ళ దూడ. ఇక్కడ వ్యాపారం వచ్చి ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. చూసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. ఓకే.